ఉత్తిష్ట హరిశార్దూలా లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవా. ఇది అన్నాడు జాంబవంతుడు. జాగ్రత్తగా విన్నారు కదా. ఉత్తిష్ట హరిశార్దూలా లంఘయస్వ మహార్ణవం. ఇది వింటే మరో శ్లోకం గుర్తు రావాలి వెంటనే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్యకం. ఈ శ్లోకం ఎందులోది? సుప్రభాతంలోది అనకండి, వాల్మీకి రామాయణం బాలకాండలోది. విశ్వామిత్రుల వారు బాలరాముణ్ణి మేల్కొలుపుతూ చెప్పినటువంటి శ్లోకం ఇది. రామావతారానికి నాంది. అంటే రాముడిలో నారాయణ తేజస్సుని ఈ శ్లోకంతో ఊదేడు మహానుభావుడు విశ్వామిత్రుడిది. ఒక రహస్యం అండి ఇక్కడ. ఇది గాయత్రి మంత్ర రహస్యం. గాయత్రి మంత్ర ద్రష్ట అయినటువంటి విశ్వామిత్రుల వారు పూర్వ సంధ్యా ప్రవర్తతే అని చెప్తూ దేవకార్యం చెయ్యాలయ్యా అన్నాడు. దేవకార్య సముద్యత. ఆ గాయత్రి మంత్ర లక్ష్యమై సూర్యమండలాంతర్గతమైన ఏ బ్రహ్మ విష్ణు శివాత్మకమైన నారాయణ బ్రహ్మమున్నదో అది నువ్వు. నీ నారాయణ తేజస్సు లోకరక్షణ కోసం వచ్చింది. ఇది నాంది, మేలుకో. అది రహస్యం అండి. అది 2 పాదాల శ్లోకంలో చెప్పాడు. దాన్ని విస్తరించాడు అగస్త్యుల వారు ఆదిత్యవృద్ధి రూపంలో. అంతే. అందుకే గాయత్రి మంత్ర రహస్యం అంతా కూడా. అక్కడ ఉత్తిష్ట నరశార్దూల, నరుడులా కనబడుతున్నావు కానీ నరుల్లో నరునికో, నరశార్దూలా నువ్వు అని స్తుతించాడు. అంటే రామునిలో ఉన్న నారాయణ తేజస్సుని ఉప్పని ఊది బయటికి ప్రజ్వరిల్ల చేశాడు ఆనాడు విశ్వామిత్రుడు. హనుమంతుల్లో ఉన్న రుద్ర తేజస్సుని జాంబవంతుడు ఊది బయటకు తీస్తున్నాడు. అందుకే అదే శబ్దం ఉత్తిష్ట హరిశార్దూల. హరి అంటే వానరహ అని అర్థం. హరిశార్దూల, నువ్వు మామూలు వానరుడుగా అవతరించిన పరమాత్మవు. లంఘయస్వ మహార్ణవం. లే, మా అందరికీ నువ్వే దిక్కయ్యా, నీకంటే గమన శక్తి కలవాడిందులో లేరు. అనన్యగతితో ఇక్కడ స్తుతి చేశాడు. ఇదంతా మంత్ర రహస్యం అండి. హనుమద్ విజృంభణ ఘట్టాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంతవరకు యోగాంజనేయుడుగా మాత్రమే ఉన్న హనుమ ఇప్పుడు వీరాంజనేయుడు కాబోతున్నాడు. కిష్కింధకాండ చివర సుందరకాండకి నాంది ఒక మంత్ర రహస్యాన్ని అక్కడ పెట్టి ఉంచాడు వాల్మీకి. దాన్ని విప్పి చూపిస్తున్నాం ఇక్కడ. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల సమావిద్యచ లాంగూలం హర్షాద్బలముపేయివాన్ అంటున్నాడు వాల్మీకి వర్ణన. సంస్తూయమానో హనుమాన్. వెంటనే జాంబవంతుడు స్తుతించాడు, హనుమంతుని కథను చెప్పాడు. నీ అంతటి వాళ్ళు లేడయ్యా స్వామి, నువ్వే వెళ్ళగలవు అని ప్రార్థించాడు. జాంబవంతుడు హనుమద్ ఉపాసకుడు, అందుకే స్తుతించాడు. స్తుతించిన వెంటనే చుట్టూ ఉన్న వానర వీరులు మాతో తిరిగిన జ్ఞాని ఇంత గొప్పవాడా, ఆయనకి ఇంత చరిత్ర ఉందా అని ఆశ్చర్యపోయి వాళ్ళందరూ ఆయన స్తోత్రం చేస్తున్నారు. ఎప్పుడైతే దేవతని స్తోత్రం చేస్తామో ఆ స్తోత్రంలో ఉన్న శబ్దశక్తిని అనుసరించి, అందులో వర్ణించిన గుణ రూప లీలా మహిమలను అనుసరించి దేవతామూర్తి స్పందించి మనల్ని అనుగ్రహిస్తుంది. ఇది రహస్యం. అందుకే స్తోత్రాలు అందుకు చేయాలి. ఇక్కడ వీళ్ళు స్తోత్రం చేశారు కదా, ఆ స్తోత్రంలో ఉన్న భావానికి అనుగుణంగా పెరిగెట్టాయన. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల. కూర్చున్నవాడు కూర్చున్నట్టే పెరిగిపోయాడండి, లేచి నిలబడలే, ఇంకా పెరిగిపోయాడు. ఆకాశానికి అంటుకున్నంత పెరిగిపోతున్నాడే మహానుభావుడు. పెరిగి ఒక్కసారి చూసి తోక ఎత్తి పెడిమని కొట్టాడు నేల మీద. ఇక్కడ స్వామి ఈ అందుకున్నారు విశ్వనాథ వారు. ఆపదుద్ధారకు హనుమన్ మహామంత్ర సిద్ధి పొందినవాడు ఆయన, అందుకు రచించాడు. అట యోగింబలె కూరుచున్న ప్రభువవు అయ్యాంజనేయుండు సంస్ఫుట సంస్తోత్రములాడుచున్న కొలదిన్ స్తోత్రోక్తికి అర్థాన్వయ స్ఫుట తేజోపఘనోల్బణంబుగ దిశాస్తోమంబు నిండారే అంతట దర్శించడి వానరోత్తముల నెత్రంబుల్ దువాళింపగన్. అట సంస్తోత్రములు ఆడుచున్న కొలదిన్. ఎంత అందమైన పద్యం. అలా స్తోత్రములు ఆడుతుంటే స్తోత్రోక్తికి అర్థ అన్వయ స్ఫుట తేజోపఘనోల్బణంబుగా, ఆ స్తోత్రంలో చెప్పిన అర్థానికి అన్వయానికి తగ్గట్టుగా స్వామి పెరిగిపోతున్నాడు. ఎలా పెరిగాడంటే తేజోపఘనోల్బణంబుగా దిశాస్తోమంబు నిండారే. దిక్కులంతా వ్యాపించిపోయింది దాని తేజస్సు. ఎలాంటిదంటే చూస్తున్న వానరుల కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ ఉన్నట్టుగా ఆ తేజస్సు పెరిగిపోయింది. అంతవరకు యోగాంజనేయుడు, జ్ఞానాంజనేయుడు, వీరాంజనేయుడయ్యాడు. మొన్నటి నుంచి ఎన్ని ఆంజనేయులు వచ్చారో లెక్క పెట్టమన్నాం. మొదట వచ్చినవాడు వస్తూనే ఎలా వచ్చాడు, నిన్న సుగ్రీవుడి దగ్గరికి వస్తూ భయపడకయ్యా అన్నాడు. హనుమంతుడు ఎంట్రీవే భయపడకు. హనుమంతుడు అంటేనే అభయం, అభయాంజనేయుడు. అభయాంజనేయుడైన హనుమ ఇప్పుడేమయ్యాడు? యోగాంజనేయుడు, వీరాంజనేయుడు అవుతున్నాడు.
ఒగి కూర్చుండిన ఎట్టిడౌ హనుమ కూర్చున్నట్లుగా హేలగ నల్దిక్కులు చూచి త్రుటిలో లాంగూలము ఆభీల జిమ్మగ పుచ్చోగ్ర విచాలనాద్భుత రవ్యాధిర్న రోదొంతరమ్ముగా సంతాడనమాచరించే వసుధాభోగంబు నిమ్నంబుగా. ఎలా విజృంభించాడంటే కూర్చున్నవాడు కూర్చున్నట్లే 4 దిక్కులు చూస్తున్నాడు పెరిగినవాడు. ఒగి కూర్చుండిన ఎట్టిడవు హనుమ కూర్చున్నట్లుగా హేలగ నల్దిక్కులు చూచి త్రుటిలో లాంగూలము తోకనెత్తి ఎలా కొట్టాడంటే ఆభీల జిమ్మగ పుచ్చోగ్ర విచాలనాద్భుత రవ్యాధిర్న రోదొంతరమ్ముగా ఒక మహాసర్పం పడగెత్తి తోకని పైకెత్తి పిడిమని కొట్టినట్లుగా తన వాలంతో నేల మీద కొట్టి అప్పుడు లేచేట ఆంజనేయ స్వామి అక్కడ. ఆ లేచి ఆకాశాన్ని అంటుకున్నంత పెరిగిపోయాడండి ఆ మహానుభావుడు. ఇక్కడ అక్కడొక మాట అంటాడు, అంతకు ముందు నుంచే చెప్తున్నాడు. సచారు నానావిధ రూపధారి వాల్మీకి అన్న మాట అది రహస్యం. రామాయణంలో అనేక రూపాలు ధరించగలిగిన హనుమంతుడు అంటే వందే వానర నారసింహ ఖగరాట్క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచాస్తాబ్జైరశకేట పుస్తక సుధాకుంభాంకుశాద్రిన్ హలం ఖట్వాంగం పణిభూరుగం దశభుజం సర్వారి గర్వాపహం. పంచముఖాలు వాల్మీకి రామాయణంలో ఎక్కడ చూపించాడో మనం రేపు చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం నానావిధ రూపధారి అంటేనే ఏ రూపమైనా ధరించగలిగినటువంటి వాడు. అలాంటి స్వామి లేచి నిలబడ్డాడు. కిందనున్న వానరులు అంతవరకు ఇలా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఇలా చూస్తున్నారు, మెడలు విరిగిపోతున్నాయి. ఆకాశ పర్యంత సంవర్ధయ్యే నిలబడ్డాడు ఆంజనేయ స్వామి వారు. పైగా ముఖం స్పష్టంగా కనిపించట్లేదు, ఎందుకంటే ఆ సూర్యబింబం పక్కన మరొక సూర్యబింబమా అన్నట్లుంది ఇక్కడ. అంత తేజోమయమైన ముఖాన్ని తేరిపార చూడలేకపోతూ నమస్కరిస్తున్నారు. క్రింద వీళ్ళు నమస్కరిస్తున్నారు. గగన మండలంలో ఋషులు సిద్ధపురుషులు దేవతలు నమస్కరిస్తున్నారు స్వామివారిని. వాళ్ళకి స్వామి ముఖాలు కనబడుతున్నాయి, వాళ్ళు నమస్కరిస్తున్నారు. మంగళ రూప అయ్య హరి మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుధరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతోయద మూర్తి త్రిపంచ నేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధీ నన్కృపజూడు మారుతి. దేవతలందరూ స్తుతిస్తున్న రూపమండి ఇక్కడ. వాళ్ళకు కనబడుతున్నాయి 4 దిక్కుల 4 ముఖాలు, పైన మరొక ముఖం. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం 10 చేతులతో ప్రకాశిస్తున్నారు స్వామివారు. అటువంటి అద్భుతమైన రూపాన్ని ఆ చేతుల్లో కూడా రకరకాల ఆయుధాలు పట్టుకున్నాడు. అలా భాసిస్తున్న ఆ దివ్య రూపాన్ని దేవతలు పైన దర్శిస్తూ స్తుతిస్తూ ఉంటే కింద మహాతేజస్సుని చూసి నమస్కరిస్తున్నారు వానరోత్తములు. అప్పుడు స్వామివారు వారిని ఉద్దేశించి అంటున్నాడండి, ఎంత గొప్ప మాట.